Today topic is complex tissues. Complex tissues are two types, xylem and phloem. So today we will learn about the xylem. ఈరోజు మనము సంక్లిష్ట కణజాలాల గురించి చూద్దాము. సంక్లిష్ట కణజాలాలు రెండు రకాలు, దారువు, పోషక కణజాలం. సో దారువు గురించి మనం ఈరోజు చూద్దాం. సో దారువు సంక్లిష్ట కణజాలాలు, a group of dissimilar cells which work collectively as a single functional unit and perform a specific function is known as complex tissue. ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించడం కోసం భిన్న రకాలకు చెందిన కణాలు సమూహంగా ఏర్పడే నిర్మాణాన్నే సంక్లిష్ట కణజాలం అంటారు. సో మొక్కల్లో రెండు రకాల సంక్లిష్ట కణజాలాలు ఉంటాయి, అవి దారువు, పోషక కణజాలము. So in plants, two types of complex tissues are found called the xylem and phloem. And what is the vascular tissue? So they are present in the vascular bundle and help in conduction of water, mineral, salts and organic substances from one place to another in the plant body, hence they are known as a vascular tissue. వాస్కులర్ అంటే వాస్కులర్ టిష్యూస్నే మనము నాళికా కణజాలాలుగా చెప్పుకుంటాము. ఏమని చెప్పుకుంటాము? నాళిక కణజాలాలుగా చెప్పుకుంటాము. సో ఇన్ దిస్ వీటిని నాళికా కణజాలాలుగా చెప్పుకుంటాం వాస్కులర్ టిష్యూస్ని. దీంట్లో మనం చూసినట్లయితే దారువు, పోషక కణజాలము ఇవి నాళికా పుంజాల్లో కనిపిస్తాయి. మొక్కల్లో ఒక చోటు నుండి వేరొక చోటికి నీరు, ఖనిజ లవణాలు, సేంద్రియ పదార్థాలు స్థానాంతర చెందడానికి ఇవి పనిచేస్తాయి. వీటిని మనము నాళికా కణజాలాలుగా చెప్పుకుంటాము. ఏమని చేస్తాము? నాళికా కణజాలాలుగా చెప్పుకుంటాం. ఇది థాలోఫైటా, బ్రయోఫైటా, ఇవి తక్కువ స్థాయి మొక్కల్లో నాళిక కణజాలాలు ఉండవని చెప్పుకోవచ్చు. సో దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద వాస్కులర్ బండిల్, హెల్ప్ ఇన్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్, organic substances from one place to another in the plant body, hence they are known as the vascular tissue. Okay, but in vascular tissues are absent in lower plants like Thallophyta, Bryophyta. So in this vascular tissues are absent. This is the lower plants. తక్కువ స్థాయి మొక్కల్లో నాళిక కణజాలాలు ఉండవుగా చెప్పుకోవచ్చు. అవి మనం బ్రయోఫైటా అండ్ థాలోఫైటాలో గమనించవచ్చు అన్నట్టు. అదేవిధంగా పరిణామ క్రమంలో మొదటిసారిగా ఇవి టెరిడోఫైటా మొక్కల్లో ఉద్భవించాయని చెప్పుకుంటారు. వాస్కులర్ టిష్యూస్ ఆర్ ఫస్ట్ అపియర్ ఇన్ ద టెరిడోఫైటా. తర్వాత ఏంటి? వివృత బీజాల్లో మరియు ఆవృత బీజాల్లో, జిమ్నోస్పెర్మ్స్ అండ్ యాంజియోస్పెర్మ్స్. సో గ్రాడ్యువల్లీ evolved more and more in gymnosperm and angiosperm. The group of plants possessing vascular tissues are called the ట్రాకియోఫైట్స్ గా చెప్పుకోవచ్చు. ఏవైతే నాళిక కణజాలాలు ఉన్న వృక్ష జాతులను అన్నిటిని ఏమనుకుంటామో ట్రాకియోఫైటాగా గుర్తించవచ్చు అన్నట్టు. సో ఈ డయాగ్రామ్, దిస్ డయాగ్రామ్ ఇస్ ద డైకాట్ స్టెమ్ and this one is the TS of leaf, dicot leaf. సో ఇది ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోత, ఇది ద్విదళ బీజ పత్రం యొక్క అడ్డుకోత నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం నాళికా పుంజాలు గమనిస్తున్నాం. ఇవి నాళికా పుంజాలు ఒక వలయంలో అమరి ఉన్నాయి. సో ఈ విధంగా వలయంలో ఉన్నాయి, మధ్యలో ఇది దవ్వ. సో దీస్ ఆర్ ద వాస్కులర్ బండిల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ in this vascular tissue. So in this we can see this the xylem and this one is the phloem. ఇది పోషక కణజాలము, ఇక్కడ ఉన్నదేమో xylem గా చెప్పుకోవచ్చు. సో మనము ఇక్కడ మనము ఈ డైకాట్ స్టెమ్ యొక్క నిర్మాణంలో మనం చూడొచ్చు వాస్కులర్ టిష్యూస్. ఇన్ ద లీఫ్ ఇక్కడ మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద వెయిన్. సో మనం లీఫ్లో చూసుకున్నట్లయితే సాధారణంగా ఒక స్టెమ్ నుండి, కనుపు నుండి మధ్యలో మనకు ఇక్కడ వాస్కులర్ బండిల్స్
వాస్కులర్ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్. సో ఇక్కడ ఏమవుతాయి, దీంట్లో ఉన్న వాస్కులర్ టిష్యూస్ లీఫ్లో మనకు జనరల్గా వెన్నీషన్స్ ఆర్ వీ కెన్ సీ ఇన్ దిస్ డయాగ్రామ్ ఆల్సో వెన్నీషన్స్ ఆర్ ప్రెజెంట్. అయితే ఏవైతే మనకు వాస్కులర్ టిష్యూస్ అనేవి కాండం నుండి పత్రంలోనికి ఈనెల్లాగా చీలుతాయని చెప్పుకుంటారు. సో కాండంలో ఏముంటుంది, జాలమ్ అండ్ ఫ్లూయం. ఇవి పత్రంలోకి ప్రవేశించేటప్పుడు ఈనెలుగా చీలుతాయని అంటారు. ఈ ఈనెనే మనం వెయిన్గా చెప్పుకుంటాము. సో ఇన్ దిస్ వెయిన్ వీ కెన్ సీ ఇన్ దిస్ డయాగ్రామ్ జాలమ్ అండ్ ఫ్లోయం ఆర్ ప్రెజెంట్. సో దిస్ ఇస్ ద జాలమ్ అండ్ ఫ్లోయం. ఇది దారువు. జైలం అంటే ఏంటి, దారువు. ఇది పోషక కణజాలంగా చెప్పుకోవచ్చు. ఫ్లోయం అంటే పోషక కణజాలంగా చెప్పుకోవచ్చు. దిస్ వన్ ఇస్ ద పోషక కణజాలంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పత్రంలో లీఫ్లో వెయిన్లో ఏముంటాయి, వాస్కులర్ టిష్యూస్, జైలం అండ్ ఫ్లోయం. సో మనకు చూసుకున్నట్లయితే సో దీస్ ఆర్ ద ప్రెజెంట్ ఇన్ ద వాస్కులర్ బండిల్స్, హెల్ప్ ఇన్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అండ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ from one place to another plant in the plant body. So this is the xylem and phloem. And xylem గురించి మనం ఇప్పుడు చూద్దాం. What is the xylem? So the term was coined by K. Nageli. It is a complex tissue that conducts the water and mineral salts from the roots to the aerial part of the plant body. It is known as a xylem. It is also known as a hydrome. The term xylem was coined by K. Nageli. సో దారు అంటే వేరు, మొక్క నుంచి వేరు నుంచి మొక్క దేహంలోని వాయుగత భాగాలకు నీరు లవణాలను సరఫరా చేసే సంక్లిష్ట కణజాలమే దారుగా చెప్పుకుంటాము. నగేలి దీనికి జైలం అని పేరు పెట్టడం జరిగింది. దీన్నే హైడ్రోమ్ అని కూడా అంటారు. సో దారులో 3 రకాల కణాలు ఉంటాయి, మనము చూద్దాం. దిస్ కాంప్లెక్స్ టిష్యూస్. సో xylem is the term xylem was coined by the K. Nageli. In the complex tissue you can learn xylem. సో ఇన్ దిస్ కాంప్లెక్స్ టిష్యూ సంక్లిష్ట కణజాలంలో ఏమేం భాగాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. సో దీస్ ఆర్ ద కండక్ట్స్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ ఫ్రమ్ ద రూట్స్ టు ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ఆల్రెడీ మనం చూసాము. సో జైలస్ మీన్స్ వుడ్. సో దీస్ ఆర్ ద 3 టైప్స్. దారులో 3 రకాలు ఉంటాయి. అదేంటి అనేది ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రాకరీ ఎలిమెంట్స్. దీన్నే దారు మూలకాలుగా చెప్పుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇందులో మళ్ళీ దారు మూలకాల్లో మనం రకాలు చూస్తాము. వీటి గురించి డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూడొచ్చు. సో మొత్తానికి దారు మూలకాల్లో ఏమేమి ఉంటాయి, దారు కణాలు, దారు నాళ మూలకాలు. ఇన్ ట్రాకరీ ఎలిమెంట్స్ దే ఆర్ 2 types, tracheids and vessel elements. సో సెకండ్ వన్ ఈజ్ ద జైలంలో జైలం ఫైబర్స్, వీటిని దారు నారలు అంటాం. సో దీస్ ఆల్సో 2 types. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద జైలం పారెంకైమా, దారు మృదు కణజాలం. సో ఇందులో దారు మూలకాలు చూసినట్లయితే ఇవి నిర్జీవ కణాలుగా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇది నిర్జీవ కణాలు, దారు నారలు కూడా నిర్జీవ కణాలు, దారు మృదు కణజాలం ఒకటి మాత్రమే సజీవ కణజాలం. దీస్ ఆర్ ద డెడ్ సెల్స్. దిస్ ఆల్సో డెడ్ సెల్స్. దిస్ ఈజ్ ఓన్లీ xylem parenchyma is only living cells. సో నెక్స్ట్ దారు మూలకాలు. సో దీస్ దారు మూలకాలు గురించి మనం ఇప్పుడు చూద్దాం. వీటినే ట్రాకరీ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ద ట్రాకరీ ఎలిమెంట్స్. సో దీస్ ఆర్ ద chief xylem elements of conduction that transport water and dissolved minerals in upward direction. They are elongated cells having lignified secondary walls. So they are the elongated cells having lignified secondary walls. They are dead cells.
and show a narrow empty inner space called lumen. This is so these are the dead cells and show a narrow empty inner space called the. సో మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే this is the lumen, this narrow empty inner space called the lumen. సో మనం చూసినట్లయితే దారుమూలకాల్లో దారుమూలకాలు ఇవి మళ్ళీ దారు కణాలు దారునారాలుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రాకర్ ఎలిమెంట్స్ ఆర్ 2 types. దీస్ ఆర్ ద ట్రాకిడ్స్ అండ్ వెజల్ ఎలిమెంట్స్. సో మనం ఇప్పుడు దారు కణాల గురించి చూద్దాం. నెక్స్ట్ దారు కణాలు. సో దారు మూలకాలు ఏంటి? ఎలాంగేటెడ్ సెల్స్ హ్యావింగ్ లిగ్నిఫైడ్ సెకండరీ వాల్, అంటే లిగ్నినియుత ద్వితీయ కవచాలు కనిపిస్తాయి. దీంట్లో ద్వితీయ దారువులోను ప్రథమ దారువులోను లిగ్నిన్తో మందమైన కణకవచాలను కలిగి ఉంటాయి. ఈ కణాలు ఏ విధంగా ఉంటాయి? ఇవి నిర్జీవ కణాలు. ఇవి నారోగా ఉండి సన్నగా ఉండి వీటి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ల్యూమన్గా చెప్పుకుంటారు. ఏమంటారు? ల్యూమన్గా చెప్తారు. దిస్ ఇస్ ద ల్యూమన్గా మనం చెప్పుకోవచ్చు. సో మనం దారు కణాల్లో చూద్దాం. సో ట్రాకరీ ఎలిమెంట్స్. ట్రాకరీ ఎలిమెంట్స్ ఆర్ 2 types. One is the tracheids and second one is the vessel ఎలిమెంట్స్గా చెప్పుకోవచ్చు. ఇన్ ట్రాకిడ్స్ దీస్ ఆర్ ద ఎలాంగేటెడ్ సెల్స్ విత్ బ్రాడ్ మిడిల్ పార్ట్ అండ్ షార్ప్ టాపరీ ఎండ్స్. మనం ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూసినట్లయితే సో ఇవి పొడవుగా వెడల్పాటి మధ్య భాగంతో మొనదేలిన కొనలతో ఉంటాయని చెప్పుకుంటారు. మనము డయాగ్రామ్లో నెక్స్ట్ స్లైడ్లో మనం డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. సో ఇవి ఈ విధంగా పొడుగుగా ఉండి మధ్యలో కొంచెం వెడల్పుతో ఉండి మధ్య భాగంలో వెడల్పుగా ఉండి కొనలు మాత్రం ఏ విధంగా ఉంటాయి? షార్ప్గా ఉంటాయి, మొనదేలి ఉంటాయిగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఉండి ఇవి లిగ్నిన్ యుత కణకవచాలను కలిగి ఉంటాయని చెప్పుకున్నాం మనం. మందమెక్కిన కణకవచాలతో ఉన్న నిర్మాణాలు మధ్య భాగంలో ఈ ఖాళీ ఉన్న ప్రదేశాన్ని ల్యూమన్గా చెప్పుకున్నాం మనం. ఇవి సో దీస్ ఆర్ ద ఎలాంగేటెడ్ సెల్స్ విత్ బ్రాడ్ మిడిల్ పార్ట్ అండ్ షార్ప్ టాపరింగ్ ఎండ్స్. సో పొడవైన వెడల్పైన మధ్య భాగంతో ఉన్న మొనదేలిన కణాలతో నిర్మితమైనవిగా చెప్పుకోవచ్చు. ఇది కణకవచం మీద అక్కడక్కడ పరివేష్టిత గర్తాలు జతలుగా కనిపిస్తాయి, బోర్డర్డ్ బిట్స్. సో ద lignified and the cell walls is thick, lignified and consist of bordered pits in pair and their common walls. సో వీటి యొక్క కణకవచాల్లో ఏం కనిపిస్తాయి మనకి? ఇక్కడ లిగ్నినియుత ఇక్కడ బోర్డర్ పిట్స్తో ఉన్న నిర్మాణం మనకు రంధ్రయుతమైన అవి కూడా పరివేష్టిత గర్తాలతో కూడిన నిర్మాణాలు మనకు కణకవచం పైన కనిపిస్తాయి. సో they are the dead cell and has no protoplasm. సో వీటిలో సెల్ వాల్ is thick, lignified and consist of bordered pits. అండ్ కణకవచం లిగ్నిన్ పూరితమై కణకవచం మీద అక్కడక్కడ పరివేష్టిత గర్తాలు జతలుగా ఉంటాయని చెప్పుకున్నాము. దే ఆర్ డెడ్ సెల్స్, నిర్జీవ కణాలుగా చెప్పుకోవచ్చు. ఇన్నర్ స్పేస్ ఈజ్ నారో అండ్ ఎంప్టీ. సో ట్రాకిడ్స్ ఆర్ ప్రిమిటివ్, పురాతనమైనవి. సో టు xylem members because they are found in lower vascular plants. ట్రాకిడ్స్ ఆర్ ప్రిమిటివ్. సో ఇవి చాలా పురాతనమైనవిగా చెప్పుకుంటారు దారు కణాలను. ఎందుకంటే వీటిలో టెరిడోఫైటా వివృత బీజాలలో నీరు, లవణాల సరఫరాకు ప్రధానంగా దారు కణాల ద్వారానే జరుగుతుంది. అయితే టెరిడోఫైటా వివృత బీజాల్లో దారు కణాలు మాత్రమే ఉంటాయి. ఆవృత బీజాలలో ఇవి దారు నాళాలతో కలిసి ఇవి ఉంటాయన్నట్టు. ఇవి నిలువు వరుసలో పరంపరితంగా సమాంతరంగా మరి ఒకదానితో మరొకటి పైన వేసుకొని ఉంటాయి అన్నట్టు. సో మామూలుగా లోయర్ ఇన్ ప్రిమిటివ్ టు xylem members because they are found in lower vascular plants. The tracheids are chiefly concerned with conduction. However, they also give mechanical strength to the plants. Phylogenetically, tracheids are primitive
to xylem members because they are found in lower vascular plants like Pteridophyta and gymnosperms. They are found in angiosperms also associated with vessel members. So in the vascular bundles, the tracheids are arranged in parallel rows with some partial overlapping and are intertwined to form continuous strands. The conduction of water and dissolved minerals occurs through the cell walls, particularly through the pits. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇవి టెరిడోఫైటా అండ్ జిమ్నోస్పర్మ్స్లో దారు కణాలు మాత్రమే ఉంటాయి. కానీ ఆవృత బీజాలలో దారు నాళాలతో ఇవి దారు నాళాలతో కలిసి ఇవి పెనవేసుకొని ఉంటాయి. ఇవి ఒక్కదాంతో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. అయితే ఇవి దారు నాళాల కన్నా దారు కణాలు చాలా పురాతనమైనవిగా చెప్పుకోవచ్చు. అయితే నాలుక పుంజాలు నిలువరుసలో ఉంటాయని చెప్పుకున్నాము. అయితే వీటి యొక్క ఉమ్మడి గోడలపై ఉన్న గర్తాల జతల వల్ల ఒకదానికొకటి మరొకటి పెనవేసుకొని ఉంటాయి అంటారు. సో దారు మనం కణాలు చూసినట్లయితే దారు కణాలు ఈ విధంగా ఉన్నవి. వీటి యొక్క కొన భాగంలో మాత్రము రంధ్రాలు ఉండవు. కానీ వీటి యొక్క గర్తాల ద్వారా ఒకదానిపై ఒకటి పెనవేసుకోవడం వల్ల వీటి యొక్క గర్తాల ద్వారా నీటి యొక్క రవాణా, నీటి లవణాల రవాణా జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఒకదానిపైన ఒకటి ఇట్లా పరంపరితంగా అమరి ఉంటాయి. సో ఇవి ఆవృత బీజాల్లో అయితే దారు నాళాలతో పాటు ఇవి ఉంటాయి. కానీ వివృత బీజాల్లో అండ్ టెరిడోఫైటాలో చూసినట్లయితే దారు కణాలు అనేవి ఒకదానిపై ఒకటి పరంపరితంగా అమరి ఉండి నీటి యొక్క ప్రసరణ జరుగుతుంది అన్నట్టు. ఖనిజ లవణాలు నీటి యొక్క ప్రసరణ జరుగుతుంది. సో in the found in angiosperm also associated with vessel members. దారు కణాల్లో మనము చూస్తున్నాము. సో ద సెల్ వాల్ is thick, lignified and consist of border pits in pair and their common walls. జతగా ఉంటాయి ఇవి రంధ్రాలు, పరివేష్టిత గర్తాలు. సో ఇందులో చూసినట్లయితే మనం ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూడొచ్చు. చూడండి, ఇవి పరివేష్టిత గర్తాలు. సో పరివేష్టిత గర్తాలు బార్డర్ పిట్ని మనం ఈ విధంగా చూపిస్తాము. అదేవిధంగా సరళ గర్తాన్ని సింపుల్గా ఒక రౌండ్గా చూపిస్తాము. ఎందుకంటే దాని యొక్క పరివేష్టిత గర్తం యొక్క మనము ఇంతకుముందు క్లాస్లో మనం చూసుకున్నాము ఏ విధంగా ఉంటుందనేది. సో దానివల్ల మనకి ఇక్కడ టోరస్ ఇవన్నీ నిర్మాణాలు ఉంటాయి, ఎట్లా ఉండదు. అయితే ఇవి ఏ విధంగా ద్వితీయ కణ కవచం అనేది మందం ఎక్కడము, కొన్ని చోట్ల సరిగా మందం ఎక్కదు. అందుకే ఇక్కడ రంధ్రాలు అనేవి ఈ విధమైన నిర్మాణాన్ని చూపిస్తుంది. ఇవి ఉండడం వల్ల ఇలాంటివి ఒకదానిపైన ఒకటి పెనవేసుకొని ఉండడం వల్ల నీటి యొక్క సరఫరా ఈ రంధ్రాల గుండా ప్రయాణిస్తున్నట్టు. సో దీంట్లో మనము దీని యొక్క అడ్డుకోతలో చూసినట్లయితే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఈ మధ్యలో ఉన్నది ల్యూమన్, మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు, ల్యూమన్గా చెప్పుకుంటాము. వీటిని బోర్డర్ పిట్స్ అంటే పరివేష్టిత గర్తాలు. సో ఈ విధంగా కోణీయంగా అమరి ఉంది. వీటి మధ్యలో ఏముంది, గ్యాప్స్ అంటే వీటిని గర్తాలుగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇవి గ్యాప్స్, ఒక కణం నుండి ఇంకో కణానికి నీటి యొక్క సరఫరా జరుగుతుంది. సో వీటిలో సైటోప్లాజం ఆబ్సెంట్ ఉంటుంది అన్నట్టు, కణద్రవ్యము ఉండదు. ఇవి నిర్జీవ కణాలు. సో దీంట్లో కణకవచం మందం ఎక్కడం వల్ల వీటి యొక్క ద్వితీయ కణకవచం మందం ఎక్కడం వల్ల మామూలుగా ప్రాథమిక కణకవచం ఉంటుంది. ప్రాథమిక కణానికి దానిపైన ద్వితీయ కణకవచం మందం ఎక్కే విధానంలో అక్కడక్కడ కొన్ని మార్పుల వలన దాంట్లో మనకు ఆకారంలో తేడా కనిపిస్తుంది. దీంట్లో మనం నెక్స్ట్ డయాగ్రామ్లో చూద్దాం. సో దాన్ని మనం యాంగులార్, స్పైరల్, స్క్లారిఫార్మ్, రెటిక్యులేట్ అండ్ పిట్టెడ్గా మనం చూడొచ్చు. వలయాకృతి, సర్పిలాకారము, విశ్రేణి రూపకము, జాలాకారము అండ్ రంధ్రయుతము, ఈ విధమైన ద్వితీయ కణకవచం మందం ఎక్కే విధానంలో తేడా ఉండడం వల్ల మనకు ఇలా కనబడుతుంది అన్నట్టు. సో in the vascular bundles, the tracheids are arranged in parallel rows with partial overlapping and intertwined to the form continuous strands. The conduction of water, the dissolved minerals occurs through the cell walls, particularly through the pits. So this is the pits. So which type? Border pit.
So in this also we can say tracheids. These are the tracheids, and this is the vessel elements. So in this tracheid elements are two types. That is the one is the tracheids and second one is the vessel elements. సో మనం ఇందాక చెప్పుకున్నాము కనకవచ్చం అనేది కణము, దీనికి ద్వితీయ కనకవచ్చం మందం ఎక్కే విధానంలో కొన్ని వలయాకృతంగా ఇక్కడున్న భాగంలోనే మందం ఎక్కుతుంది, మిగతా భాగంలో పల్చగా ఉంటుందని. అందుకే ఈ విధంగా యాన్యులార్ టైప్ వలయాకారము అంటాము, స్పైరల్. సో ట్రాకెడ్ ఎలిమెంట్స్ షోయింగ్ సెకండరీ వాల్ స్ట్రక్చర్, దిస్ టైప్ ఇది సర్పిలాకారం, ఇది స్పైరల్. స్కాలరీ ఫామ్, దీనే నిశ్రేణి రూపక విధానంలో. సో స్టెప్స్ వైజ్ లాగా కనబడుతున్నాయి చూడండి. ఇది జాలాకారం, నెట్ లైక్ స్ట్రక్చర్. రెటిక్యులేట్ గర్తయుతం, దీంట్లో సింపుల్ పిట్టెడ్ అండ్ బార్డర్ పిట్టెడ్. సరళ రంధ్రయుతము, అదేవిధంగా పరివేష్టిత గర్తంగా చెప్పుకోవచ్చు. సరళ గర్తము, పరివేష్టిత గర్తంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ద్వితీయ కనకవచం అనేది మందం ఎక్కడంలో డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సో tracheid elements are two types. That is the first one is the tracheids and next we'll learn vessel elements. దారునాళ మూలకాలు. సో దారు మూలకాలు అనేవి రెండు రకాలు, దారు కణాలు అండ్ నెక్స్ట్ దారునాళ మూలకాలుగా చెప్పుకుంటాము. సో దారునాళ మూలకాల గురించి చూద్దాం. These also elongated and wide and cylindrical cells with thick lignified secondary walls. సో దారు మూలకాలు కూడా పొడవుగా వెడల్పుగా ఉండే స్తూపాకార కణాలు, కానీ మనం కణాలను పోల్చినట్లయితే ఇవి చాలా పొడవుగా ఉంటాయి అండ్ వెడల్పుగా ఉండి స్తూపాకార కణాలు. దారు కణాలు మాత్రం కొంచెం అవి మందం తక్కువగా ఉంటాయి. కవచాలు మందంగా లిగ్నిన్ పూరితమై ఉంటాయి. సో దీస్ సెల్స్ ఆల్సో లిగ్నిఫైడ్ సెల్స్ అండ్ డెడ్ సెల్స్. దీస్ ఆర్ ద నిర్జీవ కణాలు without protoplast and show a wide lumen and walls are oblique and perforated. మనం గమనించినట్లయితే దారు నాళ మూలకాలు పొడవుగా వెడల్పుగా స్తూపాకారంగా కణాలు, వీటి కవచాలు మందంగా లిగ్నిన్ పూరితమై ఉంటాయి. దారు నాళ మూలకాలు ఒకదానిపై మరొకటి పరంపరితంగా అమరి ఉంటాయి. వీటిని కలిపి దారు నాళాలు అంటారు, వెజల్స్ అంటారు. సో వెరీ ఇంపార్టెంట్, వెజల్. So these vessels members are arranged in one above the other and joined into long continuous tube-like structure. This is called the vessels or trachea. సో వీటి అంత్య కవచాల్లో పెద్ద రంధ్రాలు ఉంటాయి. సో మనం దారు కణాలు చూసినట్లయితే వాటి యొక్క అంత్య కవచాలు అనేవి రంధ్రరహితము. ఓన్లీ వాటి యొక్క పిట్స్ ద్వారా మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. కానీ వీటిలో చూసినట్లయితే వీటి యొక్క ఎండింగ్ పార్ట్లో పెద్ద పెద్ద రంధ్రాలను కలిగి వెడల్పైన స్తూపాకారమైన వెజల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనము చాలా విధంగా మనము చూడొచ్చు, వెజల్ ఎలిమెంట్స్ను గమనించవచ్చు. ఈ విధంగా ఉంటాయి. వీటి యొక్క అంత్య కవచాలు రంధ్రయుతంగా ఉంటాయి. సో దీంట్లో మనం చూసినట్లయితే the tracheids, they are dead cells and the inner space is narrow and empty. Tracheids are however we also already learned about they are the elongated wide and cylindrical cells with thick lignified secondary walls. They are dead cells without protoplast and show wide lumen. The end walls are oblique and perforated. These are called the perforation plate. So the dead cell without protoplast and show a wide lumen and end walls are oblique and perforated. So it is called the perforation plates. The vessels members are arranged one above the other and joined into long continuous tube called the vessels. So tube-like structure is called the vessels. అంటే ఇవి మనం చూసినట్లయితే వీటి యొక్క అంత్య కవచాలు పూర్తిగా కరిగిపోయి దారునాల మూలకాల మధ్య నీరు, లవణాల సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. సో ఇవి ఒకదానిపై ఒకటి అమరు ఉంటాయి. వీటి యొక్క అంత్య కవచాలు పెద్ద రంధ్రాలు ఉంటాయి. సో ఇవన్నీ కలిసి ఒక పెద్ద నాళం రూపంలో ఉండడం వల్ల నీటి సరఫరా చాలా సమర్థవంతంగా ఉంటుంది.
సో ఈ విధంగా రంధ్రహితంగా ఉన్న ఈ భాగాలను మనము రంధ్రఫలకంగా చెప్పుకుంటాము. రంధ్రఫలకంలో ఒకటే రంధ్రం ఉంటే మనం చూసినట్లయితే సరళ రంధ్ర ఫలకం అంటాము. అదేవిధంగా అనేక చిన్న రంధ్రాలు ఉంటే దాన్ని బహుళ రంధ్ర ఫలకము, దీన్నే మల్టిపుల్ పర్ఫొరేషన్ ప్లేట్గా చెప్పుకుంటాము. సో దారునాళాల పార్శ్వకుడ్యాల మీద కూడా రంధ్రాలు ఉంటాయి. అంటే వీటి యొక్క ఎండింగ్స్లోనే కాకుండా వీటి యొక్క కవచాల పైన కూడా రంధ్రాలు ఉంటాయి. అదేవిధంగా అంత్య కవచాలు కూడా ఓపెన్గా ఉంటాయి. సో ఓపెన్గా ఉండడం వల్ల ఇలాంటివి చాలా ఉండి ఒక్కదానిపైన ఒకటి అమరి ఉండి ఒక పెద్ద నాళంలాగా ఉండి నీటి యొక్క సరఫరా అనేది చాలా ఈజీగా అవుతుంది. ఈ విధంగా వెజిల్స్ ఆర్ మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ అండ్ ద కన్సిడర్డ్ యాజ్ phylogenetically advanced than the tracheids. So the perforation occurs continuously on the end walls, but they may be present on the lateral walls also. The walls may show a single perforation and is known as the simple perforation, and it may show several perforations and is known as the multiple perforation plates. సో సరళ రంధ్ర ఫలకము, బహుళ రంధ్ర ఫలకం అని అంటారు. ఒకటే రంధ్రం ఉంటే వీటి యొక్క అంత్య భాగంలో ఒకటే ఉంటే దీన్ని సింపుల్ పర్ఫరేషన్గా చెప్పుకుంటాం. సో మనం ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. ఇన్ దిస్ డయాగ్రామ్ ఆల్సో వీ కెన్ సీ దిస్ ఈజ్ ద సింగిల్ పర్ఫరేషన్ ప్లేట్. ఇన్ దిస్ వన్ ఈజ్ ద మల్టిపుల్ పర్ఫరేషన్ ప్లేట్. సో ఇన్ దిస్ డయాగ్రామ్ ఆల్సో వీ కెన్ సీ దిస్ ఈజ్ ద మల్టిపుల్, అనేక రంధ్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటే రంధ్రము పెద్దదిగా ఉంది చూడండి, దీన్ని సింగిల్ పర్ఫరేషన్ ప్లేట్గా చెప్పుకుంటాం. సో సింపుల్ పర్ఫరేషన్ అండ్ మల్టిపుల్ పర్ఫరేషన్ ప్లేట్స్గా చూడొచ్చు. సో ఓన్లీ వీటి యొక్క అంత్యకణ కవచాలను రంధ్రాలనే కాకుండా వాటి యొక్క గోడలపైన కూడా రంధ్రాలను మనము చూడొచ్చు. ద సెకండరీ వాల్స్ ఆఫ్ ద వెజిల్స్ డెవలప్డ్ ఇన్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ప్యాటర్న్. ద థిక్కెనింగ్ in them is due to the deposit of lignin in the inner surface of the cell wall. The secondary thickening appears as follows. These already we learned in the tracheids also. These are the annular structure, వలయాకారం, దీని సర్పిలాకారం అంట. సో ద్వితీయ కణకవచం అనేది ప్రాథమిక కణకవచమైన మందం ఎక్కడం అనేది సమంగా ఉండదు. కొన్ని ఆకారాలు కనిపిస్తాయి. అవి ఈ విధంగా మందం ఎక్కడం వల్ల, వివిధ షేప్ల మందం ఎక్కడం వల్ల మనకి ఆకారాలను మనం చూస్తున్నాము. అవి వలయాకార, సర్పిలాకార, నిశ్రేణి రూపక, జాలాకార, గర్తయుతంగా చెప్పుకోవచ్చు. వీటిని మనము వలయాకారాన్ని యాన్యులర్ టైప్, సర్పిలాకార స్పైరల్, నిశ్రేణి రూపకని స్కాలరిఫార్మ్ అండ్ జాలాకారాన్ని రెటిక్యులేట్, సింపుల్ పిట్టెడ్. దిస్ ఇస్ ద గర్తయుతం. అంటే గర్తయుతంలో 2 టైప్స్, సరళ గర్తయుతం, పరివేష్ట గర్తయుతం. దీన్నే మనము సింపుల్ పిట్టెడ్ అండ్ బోర్డెడ్ పిట్టెడ్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్, సో ఇన్ దిస్ మనం చూసినట్లయితే దారుని 3 రకాలుగా చెప్పుకున్నాము. అదేంటి ఏమేమి చూస్తున్నామంటే దాంట్లో ట్రాకరీ ఎలిమెంట్స్ 1, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద xylem ఫైబర్స్, థర్డ్ వన్ ఈజ్ ద xylem parenchyma. సో ఫస్ట్ వన్ కంప్లీట్గా మనం చూసాము. ట్రాకరీ ఎలిమెంట్స్ 2 టైప్స్, those are the tracheids and vessel elements. So and next one is the xylem fibers. దారు నారలు గురించి మనము చూద్దాం. దారు నారలు అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇన్ దిస్ ఆల్సో దీస్ ఆర్ ద ఎలాంగేటెడ్ స్పిండిల్ షేప్డ్ డెడ్ సెల్స్ విత్ షార్ప్డ్ టాపర్డ్ ఎండ్స్ చెప్పుకోవచ్చు. సో దారు నారలను మనం చూసినట్లయితే దారులో అంతర్భాగంగా ఏర్పడిన నారలను దారు నారలు అంటారు. వీటిలో లిగ్నిన్ పూరితమై ఉంటుంది. వీటి యొక్క కణకవచం మందంగా ఉన్న కవచాలు, లిగ్నిన్ ఉందంటేనే మనకు కణకవచం అనేది మందంగా ఉంటుంది. దారు నారలు 2 రకాలు. అవి ఏంటంటే లిబ్రిఫారం నారలు, నారదారు కణాలుగా చెప్పుకోవచ్చు. సో these xylem fibers are mechanical tissue, these mechanical strength to the vascular bundles. So in this walls also lignified cells wall and hinder narrow and empty space called lumen. Xylem fibers are 2 types, that is the libriform fibers and the second one is the fiber tracheids. In this
they give mechanical strength to the vascular bundles. They are also so in the libriform the fibers are true fibers. These are the libriform fibers are the true fibers belonging to the sclerenchyma and possessing simple pits and their walls. So this is the main important. They have simple pits. And their walls are the fiber tracheids are originated from the non-functional tracheids. So ఇవి non-functional tracheids by reduction and show border pits. The fiber tracheids have border pits, but libriform fibers are simple pits. So this is the very important. సో మనం ఇక్కడ చూసినట్లయితే లిబ్రిఫారం నారలు, నారదారు కణాలు. లిబ్రిఫారం నారలు చూసినట్లయితే కవచాలపై సరళ గర్తాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఇవి సరళ దృఢ కణజాల రకానికి చెందిన అసలైన నారలుగా చెప్పుకోవచ్చు. సో ట్రూ ఫైబర్స్, దిస్ ఈస్ ద ట్రూ ఫైబర్స్. అండ్ నారు దార కణాలు చూసినట్లయితే ఇవి నిష్క్రియావంతమైన దారు కణాల నుండి క్షయీకరణ క్రమంలో ఏర్పడినవి అని చెప్పుకోవచ్చు. సో మనం దారు కణాలని చెప్పుకున్నాం కదా మొట్టమొదటగా. ఆ దారు కణాలు క్రియారహితమైనవి నుండి ఇవి క్షయీకరణ క్రమంలో ఏర్పడినవిగా చెప్పుకోవచ్చు. ఈ కవచాలపై పరివేష్టిత గర్తాలను కలిగి ఉంటాయి. దారు నారలు నాలిక పుంజాలకు మెకానికల్ టిష్యూగా యాంత్రిక శక్తిని ఇస్తాయన్నట్టు. సో దిస్ ఇస్ ద దారు నారలు. నెక్స్ట్ వన్ ఈజ్ ద xylem parenchyma. సో దార మృదు కణజాలము, దిస్ ఈజ్ ద లివింగ్ సెల్. అండ్ మనం ఇంతకుముందు చూసిన దాంట్లో అన్ని నిర్జీవ కణాలే. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది సజీవ కణము. దారులోని పలుచని కవచాలతో ఏర్పడి రిక్తికాయుతమైన కేంద్రకయుతమైన కణద్రవ్యంతో నిండి ఉన్న సజీవ కణాలనే మృదు కణజాలంగా అంటారు. వీటికి కవచము నమ్యంగా ఉండి సెల్యులోజ్, పెక్టిన్తో నిర్మితమై ఉంటుంది. కొన్నిసార్లు లిగ్నినితమై ఉన్న దళసరిగా ఉన్న కవచాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద xylem parenchyma. They are the thin-walled parenchymatic living cells filled with vacuolated and nucleated cytoplasm. So this all the parenchymatic and living cells filled with the vacuolated and nucleated cytoplasm. Cell wall is the thick but non-lignified. These cells are the flexible. So sometimes the cell wall may become thick and lignified. The cells are rectangular in shape and may be present in one or more rows compactly with or without intercellular space. In the primary xylem, so the cells are rectangular in shape and may be present in the one or many rows compactly with or without intercellular space. So in this xylem parenchyma, in the primary xylem, so xylem parenchyma are two types, axial parenchyma and ray parenchyma. So in the primary xylem, they are arranged in longitudinally to the plant axis. These are called the axial parenchyma. So in the primary xylem, they are arranged longitudinally. So in the diagram we can see these are the axial parenchyma. Axial parenchyma arranged in longitudinally to the plant axis. So this type is the axial parenchyma. This one is the axial parenchyma. And in the secondary xylem, they are arranged both in vertical rows. So in the vertical rows and horizontal rows. So in the secondary xylem, they are arranged in both in the vertical rows. So both first one is the vertical rows, that is the axial parenchyma. They are arranged in vertical rows and horizontal rows. This is the ray parenchyma. So in this diagram we can see this is the ray parenchyma. So in the primary xylem, they are present only in the axial parenchyma, but in secondary xylem both are present, that is the axial parenchyma and ray parenchyma. సో దార మృదు కణజాలం మనం చూసినట్లయితే దీంట్లో రెండు రకాల మృదు కణాలు ఉంటాయని చెప్పుకున్నాము. యాక్సియల్ పారెంకైమా అంటే అక్షీయ మృదు కణజాలం. ఏంటి ఇది? అక్షీయ మృదు కణజాలంగా చెప్పుకోవచ్చు దీన్ని.
అక్షీయ మృదు కణజాలంగా చెప్పుకుంటాం. సో రేపారంకైమం మనము చూసినట్లయితే అక్షీయ దీన్నేమో రేఖా మృదు కణజాలంగా చెప్పుకుంటాం. రేపారంకైమం అంటే ఏమంటాము? రేఖా మృదు కణజాలంగా చెప్పుకోవచ్చు. సో ప్రథమ దారులో చూసినట్లయితే ఇదే విధంగా అక్షానికి ఇది నిలువరుసలో అమరి ఉంటాయి. దీన్ని మనము ఏమనుకుంటాము? అక్షీయ మృదు కణజాలంగా చెప్పుకుంటాము. కానీ ద్వితీయ దారులో చూసినట్లయితే అక్షీయ మృదు కణజాలము, రేఖా మృదు కణజాలం రెండు కలిగి ఉంటాయి. సో ఇది అక్షీయ మృదు కణజాలం నిలువరుసలో ఉంటే ఇది ఈ విధంగా సమాంతరంగా అమరి ఉంటాయి. సో ద్వితీయ దారిలో కొన్ని నిలువు వరుసలో అమరి ఉంటాయి, మరికొన్ని అడ్డు వరుసలో ఉంటాయి. అడ్డు వరుసలో ఉన్న రేఖీయ మృదు కణజాలంగా చెప్పుకుంటాము. సో దీన్ని రేఖా మృదు దీన్ని చేవదేరిన దారు రేఖలుగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనము దారు మృదు కణజాలం గురించి మనము చూడొచ్చు. సో మొత్తానికి దారులో మనం రకాలను చూసాం. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్లయితే దారులో మొత్తం 3 రకాలు: ట్రాకిడ్స్, దారు కణాలు. సో దారు మనము చూసినట్లయితే దీంట్లో దారులో 3 టైప్స్ అనుకున్నాము. ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రాకర్ ఎలిమెంట్స్. ట్రాకర్ ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్. ట్రాకర్ ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్. దీస్ ఆర్ ద బోత్ ఆర్ ద ట్రాకర్ ఎలిమెంట్స్. దీన్ని మనం దారు మూలకాలు అనుకున్నాము. ఒకటి దాన్ని ట్రాకిడ్స్ దారు కణాలు, ఇదేంటి దారునాల మూలకాలు. సో దారు మూలకాలు 2 రకాలు: దారు కణాలు, దారునాల మూలకాలు. వీటి మనము ట్రాకరీ ఎలిమెంట్స్గా చెప్పుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద ట్రాకర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద xylem fiber. దిస్ ఈజ్ ద xylem fiber and this one is the xylem parenchyma. This one is the xylem parenchyma. So both are the tracheids and vessels and xylem fibers are non-living cells. Non-living cells. But xylem parenchyma living cells. మనం దీంట్లో దారు మూలకాలు చూసినట్లయితే దారు కణాలు, దారునాల మూలకాలు ఇవి నిర్జీవ కణాలు, ఇది కూడా నిర్జీవ కణం. ఇది ఒక్కటి మాత్రం దారు మృదు కణజాలం మాత్రం సజీవ కణజాలంగా చెప్పుకోవచ్చు. ఇంక ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ చూడవలసింది టైలోసిస్. వాట్ ఈస్ ద టైలోసిస్? టైలోసిస్ అంటే ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఇన్ ద ప్రైమరీ xylem in the inactive older and injured vessels. Inactive older and injured vessels, the lumen show balloon-like protrusions of the cell walls formed from the adjacent xylem and parenchyma cells. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే దారు మృదు కణాలు దారు నాళాల అవకాశాల్లోనికి, అంటే దారు మృదు కణాలు ఉంటాయి కదా, మనం xylem parenchyma చెప్పుకున్నాం కదా, దారు మృదు కణాలు ఇవి చూసినట్లయితే ఇవి వెజల్స్. ఇదేంటి? నాళాలు. ఇది ఇట్లా ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ మొత్తం నాళం ఉంది. పక్కకి ఏముంది? ఇక్కడ దారు మృదు కణజాలం ఉంది. ఈ దారు మృదు కణజాలము ఏమవుతుందనంటే దారు నాళాల అవకాశాల్లోనికి గడతల ద్వారా కొన్ని ఎక్స్ట్రా పెరుగుదలలు ఏర్పరుస్తాయి. ఇవి బెలూన్ వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని టైలోసిస్లు అంటారు అన్నట్టు. సో దారు నాళాలు చూసినట్లయితే క్రియావంతంగా లేనప్పుడు ఇలాంటివి ఏర్పడతాయి అన్నట్టు. సో ఇన్ ద xylem they are called the tylosis. They blocked the passage of the vessels and obstruct the transport of water and salts. The tylosis checked the spreading of the pathogenic fungi and hence they are useful to the plants. They are initially thin walled but gradually become thick and lignified. సో క్రియారహితంగా ఉన్నప్పుడు దారు నాళాలు ఈ టైలోసిస్లు ఏర్పడతాయని చెప్పుకుంటారు అన్నట్టు. సో ఈరోజు మనము దారు గురించి చూసాము. సో టోటల్గా మనం ఈరోజు చూసినట్లయితే దారులో రకాలను మనము గమనించాము. ఏమేమి రకాలు అనేది మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే, సో ఇన్ దిస్ డయాగ్రామ్ కెన్ సీ సో xylemలో మనము దారు మూలకాల్లో దారు కణాలు, దారునాల మూలకాలు గమనించాము. తర్వాత దారు నారలు, తర్వాత xylem parenchyma. సో ట్రాకరీ ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్: ట్రాకిడ్స్ అండ్ వెజల్ ఎలిమెంట్స్. అండ్ xylem fibers దారు నారలు
ఇవి కూడా 2 టైప్స్, లిబ్రిఫార్మ్ ఫైబర్స్ అండ్ ఫైబర్ ఫ్రాగ్మెంట్స్. ఇన్ ద xylem parenchyma ఆల్సో దారు మృదు కణజాలము, దారు మృదు కణజాలం చెప్పుకోవచ్చు. ఇన్ దిస్ ఆల్సో 2 టైప్స్, axial parenchyma అండ్ రే parenchyma. రేఖా మృదు కణజాలము, అక్షయ మృదు కణజాలంగా చెప్పుకోవచ్చు. సో వీటి గురించి మనము ఈరోజు చూసాం. నెక్స్ట్ ఫ్లోయం ఇన్ కాంప్లెక్స్ టిష్యూస్, అనదర్ వన్ ఇస్ ద ఫ్లోయం గురించి చూద్దాం. థ్యాంక్ యూ.